హలో మై డియర్ బెటీస్, వెల్కమ్ టు వెన్నెల్లో కథలు. నేను మీ వెన్నెల. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సమస్తమే నివే స్టోరీని వింటున్నాము. ఇక స్టోరీ వీరు వీరు అని అరుస్తూ రూమ్ డోర్ని దబదబా బాదుతుంది మన ఆత్రపు పక్షి సిరి పాప. డోర్ ఓపెన్ చేసి చూడగానే సీరియస్గా చూస్తున్నాడు వీరు. ఎందుకలా చూస్తున్నావు? ఆకలిగా ఉందా? ఉండు, భోజనం తెస్తా అని గబగబా కిచెన్లోకి రన్నింగ్ చేసింది సిరి. హుఫ్, అన్నయ్య ఎలా వేగుతాడో ఏంటో ఈ కంగారు పక్షితో అనుకుంటూ వర్క్లో మునిగిపోయాడు వీరు. భోజనం ప్లేట్తో వీరు ముందుకు నిల్చొని ల్యాప్టాప్ పక్కన పెట్టి భోజనం తినిపించడం స్టార్ట్ చేసింది సిరి. నేను తింటాను కదా మమ్మ అన్నాడు వీరు. ఏం వద్దు, ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేనే నీకు తినిపిస్తా, గప్చుప్గా తినేయి అని మనస్ఫూర్తిగా నవ్వుతూ చెప్పింది సిరి. అంత సంతోషానికి కారణం కొంపదీసి అన్నయ్య అయితే కాదు కదా అని సిరి నవ్వుని చూసి సంతోషంగా అడిగాడు వీరు. ఆయనే. ఇందాకే కాల్ చేసినప్పుడు నాతో ఎంత నిదానంగా మాట్లాడారో తెలుసా? అసలు జీవితంలో నాకు ఆయన కోపం తప్ప ఇంకేం దక్కవేమో అనుకున్నా. కానీ చూడు, ఆయన నాతో అన్నారు, రేపటి నుండి నాకు ఏడ్చే రోజులే లేవు అని సిరి చెప్పిన మరుక్షణమే బ్రుకుటి ముడివేసిన వీరేన్, అన్నయ్య ఏం మాట్లాడారు మమ్మ నీతో అని అనుమానంగా అడిగాడు. విరాట్ తనతో మాట్లాడిన ప్రతి మాట ఉన్నది ఉన్నట్టుగా సంతోషంతో మొత్తం కళ్ళల్లో పెట్టుకొని మరీ చెప్పి హ్యాండ్ వాష్ చేసుకొని ప్లేట్ తీసుకొని బయటకు వెళ్ళిపోయింది సిరి. మొదటిసారి సిరి మొహంలోనే కాదు, కళ్ళల్లో కూడా అంత ఆనందం. అది కూడా తన అన్నయ్య మాట్లాడిన మాటల వల్ల. ఏదో చేస్తున్నాడు అన్నయ్య, ఏమై ఉంటుంది అని ఆలోచనలో పడ్డాడు వీరేన్. ఫ్లైట్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ సిరి పిక్స్ని చూస్తున్న విరాట్ని చూసి రిషి, శక్తి ఒకరి చూసుకుంటారు నవ్వుతూ. మెల్లిగా శక్తి రిషి చెవిలో, నెట్వర్క్ లేని ప్లేస్లో వర్క్ లేని టైంలో వీడు ల్యాప్టాప్లో అంత సీరియస్గా ఏం చేస్తున్నాడు మావా అని అడగగానే, ఇంకా ఏం చూస్తాడు, ఉందిగా వాడి ప్రాణం, ఊపిరి, దాని ఫొటోస్ చూస్తాడు అని విసుగ్గా సమాధానం చెప్పి విరాట్తో, రేయ్ ఇంకొకసారి ఆలోచించరా సిరి గురించి, నువ్వు వదిలేసిన తన ఫ్యామిలీ తనని దగ్గరికి తీయదురా అని రిషి బాధగా విరాట్ని చూసి అంటాడు. ఆలోచించడానికి ఏం లేదురా, అవసరమైతే సిరి వాళ్ళ ఫ్యామిలీ అందరి కాళ్ళు పట్టుకొని అయినా నేను తనని వాళ్ళకి అప్పగించేస్తాను. తన జీవితంలో నేను పీడకల మాత్రమే ఉండాలి అంతే అని మొహంలో ఏ భావం లేకుండా చెప్పాడు విరాట్. ఏం మాట్లాడాలో తెలియక ఇక శక్తి సైలెంట్ అయిపోతే, నీకు కరెక్ట్ సమాధానం నా పిచ్చికే చెప్తుంది చూడు, అప్పుడుంటుందిరా నీకు నా చేతిలో అని కోపంగా విరాట్ని చూస్తూ అనుకుంటాడు రిషి ఇన్నర్ వాయిస్లో. లేండి, నీకు నీ పిచ్చుకకి అంత సీన్ లేదులే, కానీ పగటి కలలు కనకురా అని ల్యాప్టాప్ చూస్తూనే వెటకారంగా అన్నాడు విరాట్. ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత విరాట్ ఎక్కిన కార్ డైరెక్ట్గా వాళ్ళ ఇంద్రభవనం ముందే ఆగింది. శక్తి ఎయిర్పోర్ట్లోనే డ్రాప్ అవుతాడు. అది ఎందుకో ముందు ముందు తెలుస్తుంది. అప్పటికే సాయంత్రం 6 గంటలవుతుండడంతో నేరుగా విరాట్ తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కింద ఉన్న వీరు రూమ్కి వచ్చాడు. రూమ్ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న దృశ్యం చూసి విరాట్ కళ్ళల్లో నీటి చెమ్మ ఏర్పడింది. వీరు సోఫాలో ఎడ్జ్కు కూర్చొని తన ముందు ఓ టేబుల్ పెట్టుకొని దానిపైన ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. వీరు ఒడిలో సిరి చిన్న పాపల బ్లాంకెట్ మొత్తం కప్పుకొని మొహం మాత్రం బయటకు పెట్టి ముడుచుకొని పడుకొని ఉంది. అలా వాళ్ళిద్దరినీ చూసిన విరాట్కి మనసంతా భారంగా మారి సిరినే రెప్ప కొట్టకుండా చూస్తూ ఉన్నాడు. ల్యాప్టాప్ క్లోజ్ చేసి సిరి తల నిమురుతూ అనుకోకుండా డోర్ వైపు చూసిన వీరుకి అక్కడ విరాట్ కళ్ళ నిండా నీళ్లతో సిరి వైపే బాధగా చూస్తూ ఉండడం చూసి తనకి ఉన్న అనుమానం ఇంకా బలపడింది అతనిలో. అన్నయ్య అని 2 సార్లు పిలిచినా పలకలేని స్థితిలో ఉన్నాడు విరాట్. అప్పుడు
టీపాయ్ మీద పెన్ తీసుకొని విరాట్ మీదకి విసరగానే ఈ లోకంలోకి వచ్చిన విరాట్ సిరిని చూస్తూ, వీరు తను లేవగానే నేను పిలిచాను అని చెప్పు అని తనని చూస్తూ రూమ్ దాటి వెళ్ళిపోయాడు. వెళ్తున్న విరాట్ని అనుమానంగా చూస్తూ, అసలు ఏం చెయ్యాలి అనుకుంటున్నావన్నయ్య నువ్వు? ఏది చేసినా సిరి భవిష్యత్తుకు మాత్రమే కాదు, సిరి మనసు కూడా ముక్కలు అవ్వకుండా చెయ్యి అనుకుంటూ ఉన్నాడు వీరేన్. కాసేపటికి మెలకువ వచ్చిన సిరి వీరుని చూడగానే తను దేని గురించో బాధపడుతున్నాడు అని అర్థమయ్యి వీరుని పిలుస్తున్నా పలకలేదు. ఇంకా ఇలా కాదు అని మెల్లిగా చెవి దగ్గరికి వెళ్ళి వీరు అని గట్టిగా అరిచింది సిరి. ఉలిక్కిపడి సిరిని చూస్తూ చెవికి రుద్దుకుంటూ, అబ్బా ఏంటి మమ్మ, నువ్వు మామూలుగా మాట్లాడితేనే నాకు చెవుడు వచ్చేలా ఉంటుంది, ఇప్పుడు ఇంతలా అరిస్తే నా చెవి ఏమైపోవాలి అని ఆట పట్టించగానే సిరి సోఫాలో అలాగే నిల్చొని, నీకు మా ఆయన ఇచ్చిన డోస్ సరిపోలేదు అనుకుంటా, రాగానే మళ్ళీ ఓసారి ఇప్పిస్తా అని 2 హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సీరియస్ లుక్స్తో చెప్పింది. చెప్పడం మర్చిపోయామమ్మా, అన్నయ్య ఆల్రెడీ వచ్చాడు, నువ్వు లేచాక నిన్ను కలవమని కూడా చెప్పాడు అని చెప్పగానే ఎందుకో సిరికి మళ్ళీ భయం స్టార్ట్ అయ్యింది. ఆమె కళ్ళల్లో భయం చూసి, అన్నయ్య మామూలుగానే ఉన్నాడు మమ్మ, ఓసారి వెళ్ళి మాట్లాడు అని వీరు చెప్పాడు. అంటూ తల ఆడిస్తూ రూమ్ బయటకు వెళ్తున్న సిరిని పిలిచాడు వీరు. నీకు అన్నయ్య జీవితానికి సంబంధించిన విషయం గురించి అన్నయ్య ఏమైనా నిర్ణయం తీసుకుంటే నీ మనసు చెప్పేదే వినుమమ్మా, అంతేకాని అన్నయ్య కోపానికి భయపడి నువ్వు అన్నయ్య నిర్ణయానికి తల వంచితే మేము నీకు దూరమయ్యే అవకాశం కూడా ఉంది, జాగ్రత్తగా ఆలోచించి ధైర్యంగా ఉండు అని వీరు చెప్పగానే సిరి మనసులో ఎందుకో ఏదో తెలియని అలజడి స్టార్ట్ అయ్యింది. ఏం మాట్లాడకుండా ఆ రూమ్ నుండి బయటకు వచ్చి స్టెప్స్ ఎక్కుతూ, ఆయనకి నన్ను దూరంగా పంపించే నిర్ణయం ఏమైనా తీసుకుంటే అస్సలు ఊరుకోను, కావాలంటే ఆయన నా విషయంలో చేసిన తప్పుని ఎత్తి చూపైనా సరే ఆయన నిర్ణయం మారేలా చేస్తా, కన్నయ్య ఈ ఒక్కసారికి నా కోరిక నెరవేర్చు, కొంచెం ధైర్యం ఇవ్వు అని మనసులోనే అనుకుంటూ మళ్ళీ వెంటనే, అయినా వీరు ఏదో ముందు జాగ్రత్తగా చెప్పుంటారులే, ఆయన నిన్న నాతో చాలా మంచిగా మాట్లాడాడు కదా, ఆయన దేని గురించి పిలిచాడో తెలియకుండా సార్ని తప్పు పట్టడం ఎందుకు పిలిచారో ఏంటో అని ఆలోచిస్తూ రూమ్ బాట పట్టింది సిరి. బాల్కనీలో నిల్చొని, తప్పట్లేదే నాకు, అసలు నేను ఎప్పుడు నీకు కనెక్ట్ అయ్యానో కూడా తెలియట్లేదు, అందరి దగ్గర అల్లరి పిల్లలా ఉండే నువ్వు నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం ప్రపంచంలో ఉన్న అమాయకత్వం అంతా నీ కళ్ళల్లోనే కనబడేలా చూస్తావు, నువ్వు దూరం అయ్యాక నీ చూపు, నీ భయం, నీ మాటలు, నీ ఏడుపు అన్నీ చాలా మిస్ అవుతానే, ఉండిపోవే నాతో, ఉండగలనా నువ్వు లేని ఈ శూన్యంలో అని తనలో తానే మౌనంగా ఆలోచిస్తూ కాసేపటికి, నిన్ను నేను పెట్టిన టార్చర్కి నువ్వు నన్ను లైఫ్ లాంగ్ కొట్టినా అసహ్యం చూపెట్టినా సరిపోదేమోనే, ఇక ఇవి ఒక్క జన్మకి క్షమించి నా మాట కాదనకే అని వేగంగా లోపలికి వచ్చి తనలో లేని కోపాన్ని తెచ్చుకొని బ్యాగ్ నుండి డివోర్స్ పేపర్స్ తీసి మనసుకి కష్టంగా ఉన్న కళ్ళల్లో కన్నీళ్లు ఆగనంటున్నా సరే లెక్క చేయక వాటి మీద సైన్ చేసేశాడు విరాట్. డోర్ ఓపెన్ చేసి భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వచ్చిన సిరికి విరాట్ సైన్ చేసి పేపర్స్ చెక్ చేస్తున్నట్టు కనిపించగానే ఆఫీస్ వర్క్లో ఉన్నారేమో, కాసేపు ఆగి పిలుద్దాం అని వెయిట్ చేస్తుంది. సిరి లోపలికి రాగానే తాను వచ్చింది అని తన శరీర సుగంధ సువాసన చెప్పకనే చెప్పినా విరాట్కి అసలు ఈ విషయం ఎలా సిరి దగ్గర మాట్లాడాలో తెలియక పేపర్స్ చూస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. వచ్చి 15 నిమిషాలైనా తల పైకెత్తని విరాట్ని ఓసారి చూసి ఇక తనే మాట్లాడుదాం అనుకొని లేని ధైర్యం తెచ్చుకొని, ఎప్పుడు వచ్చారు సార్ అని చిన్నగా ముద్దుగా అడిగింది మన పిచ్చుక. వచ్చి చాలాసేపే అయ్యింది కానీ ఈ పేపర్స్ మీద సైన్ చేయి అన్నాడు విరాట్. పేపర్స్ పెన్ తీసుకొని అవి ఏం పేపర్స్తో చూసి అలాగే షాక్తో కళ్ళ నీళ్లతో విరాట్ను చూస్తూ పేపర్స్ని వదిలేసింది సిరి. తొందరగా సైన్ చేసి ఇవ్వు సిరి, రేపు మార్నింగ్ లాయర్కి సబ్మిట్ చేయాలి అన్న విరాట్ మాటలు కూడా వినిపించట్లేదు సిరికి. తన మెదడులో మనసులో అంతా ఒకటే, విడాకులు ఇస్తే ఆయనని ఆయన ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోవాలి, అన్నింటికీ మించి తన మెడలో విరాట్ కట్టిన తాళి తీసేయాలి,
ఇక తన మెదడు అంత స్తబ్దుగా అయిపోయింది. చలనం లేకుండా ఉన్న సిరి మానసిక స్థితి అర్థం చేసుకున్న విరాట్ తన భుజం కదిపి సైన్ చేయి అని తన కళ్ళల్లోకి చూడకుండా మొహంలోకి ఎలాంటి భావం లేకుండా చెప్పేసరికి మాట మాట కూడబలుక్కొని వీటి మీద నేను సైన్ చేస్తే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి కదా అని ఏడుస్తూ అడిగింది సిరి. మనసులో లావాలా ఉప్పొంగుతున్న బాధని బయటకు రానివ్వకుండా పిడికిలి బిగించి ఇల్లు వదిలి వెళ్ళిపోవడమే కాదు, నీ జీవితంలో ఈ సంవత్సరం రోజులు అన్నీ ఓ పీడకల అని మర్చిపోవాలి అని బేస్ వాయిస్తో స్థిరంగా చెప్పాడు విరాట్. మర్చిపోవాలి అంటే ఈ తాళి కూడా తీసేయాలా? వెక్కిళ్ళు పెడుతూ అడిగింది సిరి. హా, తీసేయాలి. సంవత్సరం ముందు నీ జీవితం ఎలా ఉందో మళ్ళీ అలానే ఉండాలి ఎటో చూస్తూ చెప్పాడు విరాట్. అయితే నేను విడాకులు ఇవ్వను, సంతకం చెయ్యను, ఇల్లు వదిలి వెళ్ళను అని తాళిని పిడికిల్లో బంధించి ధైర్యం చేసి చెప్పింది సిరి. ఆశ్చర్యంగా సిరిని చూసి కోపం లేకుండా నిదానంగా ఎందుకు సైన్ చెయ్యవు అని నార్మల్గా అడిగాడు విరాట్. మీరే చెప్పారు కదా సైన్ చేస్తే మీరు కట్టిన ఈ తాళి తీసేయాలి అని. ఇది తీసే ఉద్దేశం నాకు ఇప్పట్లో లేదు, అందుకే మీకు నేను విడాకులు ఇవ్వను అని స్థిరంగా చెప్పింది. తీసే ఉద్దేశం నీకు లేకపోతే ఏమైంది, నాకుంది. నేను కట్టినా కదా, నేనే తీస్తా అని విరాట్ అనగానే కళ్ళ నిండా నీళ్లతోనే కోపంగా చూసింది సిరి. ఆ ఒక్క చూపులోనే తెలుస్తుంది తను ఎంత కోపంగా ఉందో. అయినా సరే విరాట్ మొండిగా ఉన్నాడు సిరి విషయంలో. ఇది తీసే హక్కు మీకు మాత్రమే కాదు, ఎవ్వరికీ లేదు అని కొంచెం గట్టిగా చెప్పింది అరిచినట్టుగా. నీ పర్మిషన్ అడిగి నీకు కట్టానా ఈ తాళిని? లేదుగా, మరి దీన్ని తీసేయడానికి నీ పర్మిషన్ నాకెందుకు అని ముందుకు వచ్చి సిరి చేతిలో ఉన్న తాళిని పట్టుకున్నాడు విరాట్ కోపంగా. తాళిని పట్టుకున్న మరుక్షణమే విరాట్ చెంపను చెల్లుమనిపించింది పిచ్చుక. హే తింగర్ పిచ్చుక కాస్త పిల్లి పిచ్చుక కాస్త పులి పిచ్చుకలా మారిపోతుంది కదా. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి సమస్తమే నీవే. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.